నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటీవల ఖమ్మంలో జరిగిన విషయాలు కానీ, అలాగే హరీష్ రావు గారి మీద దాడి విషయంలో కానీ, గురుకుల పాఠశాల ప్రధానంగా చూసుకుంటే గురుకుల పాఠశాల విద్యార్థులు కానీ, టీచర్స్ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఖమ్మం ఫ్లడ్స్ విషయం నిజంగా కూడా తెలంగాణ మొత్తంలో కూడా కలిసివేసిన విషయం దగ్గర దాదాపు 2-3 రోజుల నుంచి అధికార పార్టీ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అధికార పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము అనుక్షణం ప్రజల్లోనే తిరిగినాం అంటారు. 100% ఫెయిల్ అయినరు. 100% అబద్ధం. అది అధికార పార్టీ మేము బాగా చేసినాం అనుకుంటున్నారు. అది టోటల్గా అబద్ధం. నేను డేటాతో మాట్లాడతా, ఊరికే మాట్లాడాను. ఆగస్టు 29 నాడు జాతీయ వాతావరణ కేంద్రం 30వ తారీఖు నుండి 4 సెప్టెంబర్ వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయి అని చెప్పేసి జిల్లాలతో సహా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆరెంజ్ అలర్ట్ అంటే మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపించాలి. అదేవిధంగా రిహాబిలిటేషన్ షెల్టర్స్ పెట్టాలి. అదేవిధంగా ట్రాఫిక్ను నిరోధించాలి. అదేవిధంగా మిగతా ప్రత్యేక బలగాలు ఏవైతున్నాయో ఆ బలగాలన్నింటినీ కూడా పిలిపించాలి. రైట్, ఇది జనరల్ ప్రోటోకాల్. దానికి ఈ జాతీయ విపత్తు అంటే విపత్తు మరియు పునరావాస శాఖ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. 29 నాడు అలర్ట్ వచ్చిన వెంటనే 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టలేదు. 31 నాడన్నా పెట్టలేదు. 31 నాడు 11 గంటల వరకు కూడా రాత్రి 11 గంటల వరకు కూడా వీళ్ళు ఒక్క మీటింగ్ పెట్టలేదు. నిన్న ఒక న్యూస్ చూసిన 31వ తారీఖు నాడు రాత్రి ముఖ్యమంత్రి గారు సరిపోదా శనివారం అనే ఒక మూవీని చూసినట్ట రాత్రి. సో నేను ఏమంటున్నానంటే మరి విపత్తు మరియు పునరావాస శాఖ అంటే డిజాస్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్, రిహాబిలిటేషను, ఈ శాఖలు తన దగ్గరే పెట్టుకొని మరి తన దగ్గర 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మం అనేది చాలా కీలకమైన ప్రాంతం. అక్కడే వర్షాలు పడబోతున్నాయని తెలిసినప్పుడు అక్కడి నుంచి 3 మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళని ఉరికించాలి. మిగతా ప్రాంతాల్లో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి పంపించాలి. అదేవిధంగా స్పెషల్ పోలీస్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, లేకపోతే ఎస్పీఎఫ్ కానీ ఈ బలగాలను ప్రత్యేకంగా డిప్లాయ్ చేయాలి అక్కడ. అదేవిధంగా బోట్స్ డిప్లాయ్ చేయాలి. హెలికాప్టర్కు రిక్వెషన్ ఇవ్వాలి. ఇవేవి జరగలేదు. ఉంటే రికార్డులు బయట పెట్టండి. ముఖ్యమంత్రి కార్యాలయంలో 31 ఆగస్టు రాత్రి 11 గంటల వరకు కూడా రిహాబిలిటేషన్ గురించి కానీ లేకపోతే డిజాస్టర్ ప్రివెన్షన్ గురించి కానీ ఏమైనా మీటింగులు పెట్టుంటే దాన్ని మినిట్స్ చేయండి. ఈ మంత్రులు 31వ తారీఖు వరకు కూడా వీళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కలనే తిరుగుతున్నారు. ఉదాహరణకు 31 ఆగస్టు నాడు మల్లు బట్టి విక్రమార్క గారు రామగుండంలో ఉన్నారు. 29 నాడు ఆరెంజ్ అలర్ట్ వచ్చింది. 31వ తారీఖు నాడు రామగుండంలో ఉంటావు. 1వ తారీఖు నాడు పోయి లోతట్టు ప్రాంతాలు జలమయం అని చెప్పి ఫోటో ఆఫ్ చేసుకుంటూ కూర్చుంటే ఏముంటుంది? ఫోటోల కోసమే వీళ్ళు పోయినరు అక్కడికి. మీ మీద కూడా కొన్ని మీ నాయకుల మీద కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు వాళ్ళు. మరి ప్రతిపక్ష నేతలు కూడా కనపడలేదు, కేసీఆర్ రాలేదు, కేటీఆర్ రాలేదు. ఇవి ప్రధానంగా వాళ్ళు చేస్తున్న పని. అలాగే పువ్వార అజయ్ కుమార్ గారు అనే వ్యక్తి ఇక్కడ కబ్జా పెట్టడం వల్ల ఇదంతా ములిగింది. ఇది ప్రధాన ఆరోపణ. మరి దీనికి ఏం చెప్తారు? వీళ్ళు అధికారంలో వీళ్ళున్నారండి. తెలంగాణ ప్రజలు వీళ్ళకు 39% ఓట్లు ఇచ్చి 63 సీట్లు 64 సీట్లు ఇచ్చి అధికారంలో వాళ్ళని కూసబెట్టిండ్రు. ముందు వాళ్ళు చేయాలనా లేకపోతే ప్రతిపక్షం ఉన్నటోళ్ళు చేయాలనా? ప్రతిపక్షం ఉన్నటోళ్ళు ఎట్లయినా చేస్తారు, కానీ అధికారం నీకు ఇచ్చారు కదా. అధికార యంత్రాంగం నీకే వింటారు, మాకెందుకు వింటారు? అధికార యంత్రాంగం నువ్వే ఎగ్జిక్యూటివ్ అథారిటీ. 3 మంత్రులు ఉన్నారు మీ వాళ్ళు. మీరు చేయాలనా లేకపోతే మేము చేయాలనా? మేము ఎట్లాగూ చేస్తాం, మా పని మేము చేస్తాం ప్రతిపక్ష హోదాలో. కానీ ముందు నీవు కదా, యు ఆర్ ద ఆథరైజ్డ్ ఏజెన్సీ. ప్రభుత్వం అనేది ఆథరైజ్డ్ ఏజెన్సీ. నీ దగ్గరనే ఉన్నాయి అన్ని పవర్స్. అధికారులు నీ మాటనే వింటారు, మా మాట ఎందుకు వింటారు? నువ్వు ఉండాలి కదా. నువ్వేమో పోయి హైదరాబాద్ సినిమాలు చూసుకుంటూ కూర్చున్నావు. నువ్వు హైదరాబాద్లో మీ బంగ్లాల చుట్టూ కూర్చున్నారు. అదేవిధంగా ఇక్కడ హైడ్రా అనుకుంటా ఇక్కడ రోజు న్యూస్లలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడనే జనాలందరూ మరి నీళ్ళలో కొట్టుకొని పోతున్నారు. ఇలా మీరు ట్రాఫిక్ ఆపిండుంటే, లేకపోతే లోతట్టి ప్రాంతాల్లో ఉండే ప్రజలను ముందరనే హెచ్చరించుండుంటే, లేకపోతే ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి అక్కడ పెద్ద బందోబస్తు పెట్టుంటే అశ్విని అనే ఒక పెద్ద సైంటిస్ట్ చనిపోయింది కాదు కదా. దాదాపు 20-25 మంది చనిపోయారు. వీళ్ళందరూ ఎవరెవరు చనిపోయిందనే కనీసమైన లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. అంటే అశ్వినిని వాళ్ళ ఫ్యామిలీని పలకరించే పరిస్థితి కూడా చేయలేదు మొన్న చీఫ్ మినిస్టర్ గారు అటు తిరిగినా కూడా. మరి దీన్ని ఎట్లా?
ఏదో నిన్న మొక్కుబడిగా నిన్న పోయినట్టున్నది కానీ అంటే ముఖ్యమంత్రి గారికి అనుకోకుండా వచ్చిన అదృష్టం ఈ ముఖ్యమంత్రి పదవి అండి. ఆయనకు ఏ మాత్రం కూడా ఈ రాష్ట్రం ముందరికి పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ఈ విపత్తులు ఉండకూడదు, విపత్తులు జరిగిన వాళ్ళందరి మన ధన మాన ప్రాణాలన్నీ జాగ్రత్తగా ఉండాలన్న భావన ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయనకు తెలిసిందంతా కేవలం విపత్తుల్లో కూడా, విపత్కరమైన పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారిని దూషించడం తప్ప ఆయనకు ఒకటి తెలిసినట్లేదు. అదే బాటలో మల్లు భట్టి విక్రమార్క కూడా పోతున్నాడు, అదే బాటలో పొంగులేటి వీళ్ళందరూ కూడా పోతున్నారు. మంత్రుల మీద కానీ అంటే మీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగిన విషయాలు చూసే ఉంటారు. మరి అంటే ఈ దాడికి సంబంధించి ప్రధానంగా మీరేమో కాంగ్రెస్ పార్టీ చేసింది అంటున్నారు, వాళ్ళేమో అసలు కాంగ్రెస్ పార్టీలో అలాంటి వాళ్ళే ఉండరని వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా? గూండాయిజానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ. మీరు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్క దగ్గరైనా కూడా ఒక బీఆర్ఎస్ నాయకుడు ప్రతిపక్షాల మీద రాళ్ళు విసిరిన సంఘటన చూపించండి, అద్దాలు పలగొట్టిన సంఘటన చూపించండి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఈరోజు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే గుండాయిజానికి మారుపేరు. గాంధీ భవన్లో రోజు తిరిగేది వీళ్ళందరూ వీళ్ళే, ఇట్లా తిరుగుకుంటా గూండాయిజం చేసుకుంటా తిరుగుతున్నారు. తిరిగి అలా వచ్చి ప్రజలందరి నుంచి అద్భుతమైన స్పందన. వాళ్ళు ఎట్టకేలకు హరీష్ రావు గారు, తర్వాత జగదీష్ రెడ్డి గారు, తర్వాత వీళ్ళందరూ సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ వస్తే సొంత తండ్రి వచ్చిన ఫీలింగ్తో ప్రజలందరి దగ్గరికి వస్తుంటే అక్కసుతోని రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించుండు. లేకపోతే ముఖ్యమంత్రి పోతే కనీసం నీళ్ళలో దిగి నడుచుకుంటూ పోయి ప్రజల బాధలు అర్థం చేసుకుంటాడు. జీప్ మీద నిలబడి ఇట్లా చేదుకుంటూ అవుతాయి. ఎలక్షన్ల పరిచారం అదేమన్నా, అది కూడా వాళ్ళ క్యాంపెయిన్ వాహనం మీద నడుచుకుంటూ పోతున్నారు. నడవచ్చు కదా, ఎందుకు నడుస్తలేడు? నడిచి వాళ్ళ బురదలలో నిలవచ్చు కదా, వాళ్ళ ఇళ్ళలోకి పోవచ్చు కదా, వాళ్ళకి తిండి పెట్టవచ్చు కదా, 4 మెతుకులు ఎందుకు పెడతలేడు? నిన్న వద్దిరాజు రవిచంద్ర గారు లేకపోతే పువ్వాడ అజయ్ గారు వాళ్ళు తిండి పెడుతుంటే తిండి పెట్టిన వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఇంత దుర్మార్గం ఆ కాంగ్రెస్ పార్టీ. అందుకొరకే నేను చెప్తున్నా, ప్రజలందరూ అనలేని భాషతోని వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉన్నారంటే అర్థం చేసుకోండి. 10,000 నష్టపరిహారం అనేది ఎంతవరకు సమంజసం అంటారు ఇప్పుడు జరిగిన నష్టానికి సంబంధించి? అస్సలే సమంజసం కాదు. వీళ్ళు ఆనాడు ఆ ప్రతిపక్షంలో ఏమన్నారు, 25 లక్షలు ఇవ్వండి అన్నారు. ఇవాళ వీళ్ళు 10,000 ఇవ్వడం ఏంటి? హెలికాప్టర్ ఎక్కడ పోయిందని సీతక్క అడవులలో కన్నీళ్ళు పెట్టుకున్నదిగా, మరి ఎక్కడ పోయింది ఇప్పుడు సీతక్క? మరి ఎక్కడ సీతక్క ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆమె ఎందుకు అడుగుతలేదు రేవంత్ రెడ్డిని? ఎందుకు నిలదీసలేదు? ఎక్కడ పోయింది హెలికాప్టర్ అని? పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెలికాప్టర్ ఎక్కడ పోయింది అడుగుతలేడు. తుమ్మల నాగేశ్వరరావు ఏ మినిస్టర్ అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తాడా? మరి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయాడు? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి లేడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్ చేస్తాడా? ఇక కాంగ్రెస్ పార్టీ అంటేనే అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు అసలు క్షేమంగా లేరు. నేను తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజున మనను పాలించే నాయకులు వాళ్ళకు చేత కాదు, వాళ్ళకు పాలన చేత కాదు. వాళ్ళు యాక్సిడెంటల్గా ఇక్కడికి వచ్చిండ్రు, వాళ్ళకి పాలన చేత కాదు. అర్జెంటుగా వీళ్ళని గద్దె దింపకపోతే మన ప్రాణాలు టప్పిమనడం ఖాయం.